మీనరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మే మాసంలో మీనరాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనరాశిలో సంచారము, గురువు గారు మిథునంలో సంచారము, రాహు కుంభంలో సంచారము, కేతువు సింహ రాశిలో సంచారము. అలానే కుజుడు మే 11వ తేదీ వరకు మీనంలో సంచారము, తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మే 14వ తేదీ వరకు స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచారము, తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సూర్యుడు మే 15వ తేదీ మేషం నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు కూడా మే 15వ తేదీ మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యం ఈ మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా గత 2 మాసాల నుంచి, గత 2 నెలల నుంచి అంటే మార్చ్, ఏప్రిల్ మాసం ఈ 2 మాసాలు కూడా చాలా ఒత్తిడులు మీరు ఫేస్ చేశారు. ఆల్రెడీ 2025 ఏప్రిల్ తర్వాత ఎప్పుడైతే జన్మరాశిలోకి శని సంచారం ప్రారంభమైందో అప్పటి నుంచే ఎక్కువ ఒత్తిడులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఎస్పెషలీ అవమానాలు, అపవాదాలు, ఉద్యోగం కోల్పోవడం లాంటిది, అలానే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇంకొకటి అండి, ప్రేక్షకులకు ఇది గోచారం మాత్రమే. జన్మజాతకంలో మీ జన్మజాతకంలో గ్రహ దశాలు గనక బాగా ఉంటే, జాతకం బాగా ఉంటే ఈ గోచారంలో ఉంటున్న ఏళ్ళనాటి శని కావచ్చు, గురుబలం లేకున్నా ఇవన్నీ ఏం పెద్దగా ఇబ్బంది పెట్టవు. మెయిన్ మనకి గ్రహ దశాలు చాలా ఇంపార్టెంట్. ఇది గోచారం మాత్రమే. సో ఇలాంటి పరిస్థితులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఈ మార్చ్ మాసంలో, ఏప్రిల్ మాసంలో కూడా చాలా ఒత్తిడులు, నిద్రాహీనత, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే మీకు పెద్దగా కనిపిస్తూ ఉండడానికి ఛాన్సెస్ మీరు చూస్తూ వస్తున్నారు ఆల్రెడీ. అలానే భార్యాభర్తల మధ్య ఒక ఇబ్బందులు, సరైన అనుబంధం లేకుండా ఉండడం లాంటిది. తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోవడము, నేను ఇంకేమి చేయలేనేమో అన్నట్టుగా అనిపించడము, మనస్సు విలవిల అనే అనే అంటే ఏదో తెలియని ఇబ్బందులు, మనస్సులో ఒక హోప్ అనేది లేకుండా ఉండడం లాంటిది. ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఏప్రిల్ మాసంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు లాంటివి, పైగా చతుర్థ స్థానంలో అర్ధాష్టమ గురువు యొక్క సంచారము, ఉద్యోగరీత్యా చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం రీత్యా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను అయినా నాకు ఉద్యోగం రావట్లేదు, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఈ మే మాసంలో ఏదైనా మంచి జరుగుతుందా అని చూసుకున్నట్లు గనకైతే మే 13వ తేదీ నుంచి ఈ మీన రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఉన్న దాంట్లో, ఉన్న సమయంలోనే మీకు మంచిగా అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలానే భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. అలానే ఎవరైతే సైట్ కొనుగోలు చేయాలి, ఇల్లు కొనుగోలు చేయాలి, లేదా ఇల్లు అమ్మాలి, లేదా వాహనం కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ సమయం చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. చాలా అభివృద్ధిదాయకంగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం దొరికే లక్షణాలు ఈ ఈ ఒక మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మే 13, 14వ తేదీ తర్వాత ఉద్యోగరీత్యా ఇబ్బందులు తగ్గుతాయండి. ఇక జూన్ 1వ తేదీ నుంచి మీనరాశి వాళ్ళకి సంపూర్ణంగా గురుబలం అనేది రాబోతున్నది. సో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలానే ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. అలానే రోజువారీ కార్యక్రమంలో ఏదైతే మీరు ఒత్తిడులు ఎదుర్కొంటున్నారో అవన్నీ తగ్గుతాయి. ఇలాంటి మంచి శుభ ఫలితాలు మీనరాశి వాళ్ళకి రాబోయే కాలంలో రాబోతుంది అనే చెప్పుకోవచ్చు. అంటే మే 13, 14వ తేదీ తర్వాత ఈ మీనరాశి వాళ్ళకి ఉన్న ఒత్తిడులు తగ్గడము, కాస్త ఇబ్బందుల నుంచి బయటపడడము, ఆర్థిక విషయాలలో, డబ్బుకి సంబంధించిన విషయాలలో ఏదైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాటి నుంచి బయటపడడం లాంటిది, మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. నచ్చిన వాళ్ళతో మీకు కాలం గడపడానికి సమయం అనేది రాబోతుంది అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి మీనరాశి వాళ్ళకి అత్యంత అద్భుతమైన మంచి కాలము రాబోతున్నది ఈ మే 14వ తేదీ తర్వాత. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మన జన్మ జాతకం గనక బాలేకుండా దశాభుక్తులు నడిచేటప్పుడు ఏదైనా గ్రహదశ నడుస్తూ ఉంటుంది కదా, అవి కూడా బాలేకుండా ఉన్నప్పుడు సో ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము పెద్దగా సహాయం చేయదు. ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. దీన్ని గుర్తించండి. మన జన్మజాతకం గనక మంచిగా ఉంటే ఈ గోచార ఫలితాలు మనకి అవసరం లేదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. అలానే జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది అంటే
నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు, మనమే కష్టపడి కొన్ని ఆ దశాభుక్తులకి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవాలని చెప్పింది జ్యోతిష శాస్త్రం. అంటే మనమే దేవతా ఆరాధన చేస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏలినాటి శని జరుగుతాంది. రోజు ఒక 2000 సార్లు ప్రదోష కాలంలో ఓం నమః శివాయ చదువుకున్నారంటే చాలు. ఇంక దీనికన్నా రెమెడీ ఇంక పరిహారం వేరే ఏది ఉండదు. ఇది మీకు చాలా ఉపశమనం ఇస్తుంది. కాకపోతే మీరేం చేస్తున్నారు అంటే జెమ్ స్టోన్‌కి వెళ్ళడము, ఆ పూజలు, ఈ పూజలు వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇది చెప్పారు అని అనుకుంటూ ఉంటారు తప్ప ఆహ్, స ట్రూని అంటే ఏది నిజం, నిజాన్ని గుర్తించలేకపోతున్నారనేది ఇక్కడ నేను చెప్పడానికి ఇష్టపడతాను. సో, మన జాతకంలో ఏదైనా గ్రహ దోషాలు ఉంటే ఆ దశాభుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఒక పరిహారం చేయగానే మనకు వెంటనే మంచి జరుగుతుంది, మంచి జరగబోతుంది అని అనుకోవడం చాలా తప్పు. కర్మ అనేది అంత తొందరగా తగ్గదు. అంటే పూర్తిగా తగ్గదు. కాకపోతే మనం చేసే పరిహారం ద్వారా రోజు రోజుకి ఆ ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. దీంట్లో ఎట్టి పరిస్థితి దీంట్లోనే సందేహం అనేది ఉండదు. సో, ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాబోయే కాలం మీకు మంచి సమయం రాబోతున్నది. ప్రతిరోజు ఓం నమః శివాయ 2000 సార్లైనా మీరు సాయంత్రం పూట ప్రదోష కాలంలో చదువుకోవడము, అలానే మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, అలానే వీరభద్ర టెంపుల్ గనక ఉంటే వీరభద్రుడు టెంపుల్ గనక ఉంటే విశేషంగా సోమవారం, శనివారం ఏదైనా రుద్రాభిషేకం లాంటిది మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.